ఈసారి గెలబోతున్నారు ఇక్కడ చెప్తున్న రిజల్ట్. అలాగే తెనాలి నాదెండ్ల మనోహర్ కూడా గెలుస్తారని వీళ్ళు చెప్తున్నారు. 2 కీన్ కంటెస్ట్ కనిపిస్తున్నది. అది పెదకూరపాడు, బాపట్ల. మరి ఇందులో ఎవరు గెలుస్తారన్నది ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఇంకా పత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, గుంటూరు వెస్ట్ తెలుగుదేశం పార్టీ, గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీ, చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ, నరసరావుపేట కీన్ కంటెస్ట్, సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ, వినుకొండ కీన్ కంటెస్ట్, అలాగే గురజాల తెలుగుదేశం పార్టీ, మాచెర్ల తెలుగుదేశం పార్టీ, సత్తెనపల్లి అంబటి రాంబాబు గారు ఈసారి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. చాలామంది పవన్ కళ్యాణ్ని ఎవరైతే డైరెక్ట్గా అటాక్ చేశారో వాళ్ళందరికీ కూడా నెగిటివ్ అవుతుందని చెప్పి కొంత సర్వేలు చెప్తున్నాయి. సో మెజారిటీ కృష్ణా, గుంటూరు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇక ప్రకాశం డిస్ట్రిక్ట్కి వద్దాం. ప్రకాశం ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ, దర్శి కీన్ కంటెస్ట్, పరుచూరు తెలుగుదేశం పార్టీ, అద్దంకి తెలుగుదేశం పార్టీ, చీరాల కీన్ కంటెస్ట్, ఎస్ఎన్పాడు తెలుగుదేశం పార్టీ, ఒంగోలు తెలుగుదేశం పార్టీ, కందుకూరు కీన్ కంటెస్టు, అలాగే కొండపి తెలుగుదేశం పార్టీ, మార్కాపురం తెలుగుదేశం పార్టీ, గిద్దలూరు వైఎస్ఆర్సీపీ, కనిగిరి తెలుగుదేశం పార్టీ. ఎక్కడ చూసినా శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఎన్డీటీ సర్వే మొగ్గు చూపించింది. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ ప్రాబల్యం అంతంత మాత్రమే, 2 సీట్ల వరకే మాత్రమే ఇక్కడ పరిమితమైంది. ఇంకా చూద్దాం. నెల్లూరు జిల్లాకు వెళ్దాం. ప్రకాశం చూసాం కదా, నెల్లూరు వెళ్దాం. నెల్లూరు జిల్లాకు వెళ్తే కావలి తెలుగుదేశం పార్టీ, ఆత్మకూరు కీన్ కంటెస్ట్, నెల్లూరు సిటీ టీడీపీ తెలుగుదేశం పార్టీ. అంటే పొత్తు పార్టీలు, తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం అక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. ఎన్డీఏ కూటమి. నెల్లూరు రూరల్ టీడీపీ, కొవ్వూరు టీడీపీ, సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ, గూడూరు కీన్ కంటెస్ట్, సూళ్లూరుపేట వైఎస్ఆర్సీపీ, వెంకటగిరి తెలుగుదేశం పార్టీ, ఉదయగిరి కీన్ కంటెస్ట్. ఇక్కడ కీన్ కంటెస్ట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి నెల్లూరులో. నేను గతంలో చెప్పిన 2-3 సర్వేల్లో కూడా నెల్లూరు ఎందుకో నువ్వా నేనా అన్నట్లుగా ఫైట్ అవుతుంది. చూడాలి మరి ఈసారి ఏం జరుగుతున్నది ఫైనల్. ఇందులో 3 కీన్ కంటెస్ట్ చూపిస్తున్నాయి, 2 వైఎస్ఆర్సీపీ చూపిస్తున్నది, 5 తెలుగుదేశం పార్టీ చూపిస్తున్నది నెల్లూరు జిల్లాలో. కడప జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా. కడపలో ఏం జరుగుతుంది, షర్మిల గారి ప్రభావం ఏ రకంగా ఉంది చూద్దాం ఈ సర్వేలో. కడప జిల్లాలో బద్వేల్ వైఎస్ఆర్సీపీ, రాజంపేట కీన్ కంటెస్ట్, కడప వైఎస్ఆర్సీపీ, రైల్వే కోడూరు వైఎస్ఆర్సీపీ, రాయచోటి కీన్ కంటెస్ట్, పులివెందుల వైఎస్ఆర్సీపీ, కమలాపురం వైఎస్ఆర్సీపీ, జమ్మలమడుగు కీన్ కంటెస్ట్, ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ, మైదుకూరు తెలుగుదేశం పార్టీ. కడప మొత్తం కొల్లగొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది. మరొకసారి తన ఆధిపత్యాన్ని కడపలో నిలుపుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఇక్కడ మనం చూపిస్తున్న సర్వే రిజల్ట్. ఒక్కటి అది కూడా మైదుకూరులో మాత్రమే తెలుగుదేశం పార్టీ కనిపిస్తున్నది. మిగతా అయితే అన్నీ కూడా కీన్ కంటెస్ట్ ఉన్నాయి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వన్ సైడ్ అయిపోయినాయి. అయితే షర్మిల ప్రభావం లేదా, షర్మిల ప్రభావం కూడా ఎక్కడా కనిపించకపోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశం. కనీసం ఆ ప్రాంతంలో ఉన్నా సరే వైఎస్ బిడ్డగా, ఆడపడుచుగా అక్కడ ప్రజలు ఆదరిస్తారేమో అని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు ఆశపడుతున్నాయి. కానీ అదేమీ కూడా చాలా సర్వేల్లో కనిపించలేదు. అసలు షర్మిల గారే కష్టంలో ఉన్నారు, షర్మిల గారు ఎంత ఓట్లు తెచ్చుకుంటారా అని కూడా అనుమానంగా ఉంది అవినాష్ రెడ్డి మీద అని చెప్పి మాట్లాడే పరిస్థితి. అదంతా వ్యతిరేకత అయ్యి పొత్తు పార్టీలకి ఏమైనా ప్లస్ అవుతుందేమో, ఈవిడేమైనా ఓటు చీలుస్తుందేమో, అన్నగారు ఓటు అని అనుకున్నా ఆ ప్రభావం అయితే ఏ సర్వేల్లోనూ కూడా కనిపించకపోవడం అన్నది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కర్నూలులో కూడా వైఎస్ఆర్సీపీ అవ్వ, కడప కర్నూలు మాత్రం కొల్లగొట్టబోతుంది వైఎస్ఆర్సీపీ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఆలగడ్డ వైఎస్ఆర్సీపీ, శ్రీశైలం కీన్ కంటెస్ట్, నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ, కర్నూలు తెలుగుదేశం పార్టీ, పాణ్యం వైఎస్ఆర్సీపీ, నంద్యాల వైఎస్ఆర్సీపీ, బనగానపల్లి తెలుగుదేశం పార్టీ, డోన్ కీన్ కంటెస్ట్, పత్తికొండ తెలుగుదేశం పార్టీ, కోడుమూరు వైఎస్ఆర్సీపీ, ఎమ్మిగినూరు వైఎస్ఆర్సీపీ, మంత్రాలయం వైఎస్ఆర్సీపీ, ఆదోని వైఎస్ఆర్సీపీ, ఆలూరు వైఎస్ఆర్సీపీ, కడప కర్నూలు ఈ 2 తెలుగుదేశం పార్టీ ఒక బలమైన రాజకీయ పార్టీగా ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్షానికి ఛాన్సే లేకుండా, అవకాశమే ఇవ్వకుండా ఇప్పుడు వచ్చిన ఈ గాలి ఏదైతే ఉన్నదో ఆ పెనుగాలి దూసుకొస్తున్నదో రాయలసీమ వైపు వీళ్ళైతే ఒక గోడలా అడ్డు పెట్టారనే చెప్పొచ్చు. కానీ మెజారిటీ ఎంత వస్తుందో, సీట్లు ఎన్ని వస్తున్నాయన్నది మిగతా ప్రాంతాల్లో కొద్ది కన్ఫ్యూజన్గా ఉంది. కాబట్టి అధికారం అనే అంశం అన్నది పక్కన పెడితే హై మెజారిటీ సీట్